పూర్తయిందమ్మా, చెప్పండి. నాలోన శివుడు కలడు, నీలోన శివుడు కలడు. ఇందులో విశేషం ఏమిటంటే కెమెరా వాళ్ళు కొంచెం దీని మీద ఫోకస్ చేయాలి. శివుడు కలడు పక్కన ఒక ఆశ్చర్యార్థకం ఉంది. ఆమె అనువదించిన దాంట్లో కూడా ఆశ్చర్యార్థకం కూడా ట్రాన్స్మిట్ అయింది. ఎంతటి అద్భుత విద్యతో అండి. తిరుపతి వెంకట కవుల కాలంలో అనిబిసెంట్ దొరసాని నోబెల్ కాలేజీలో ఉన్నప్పుడు అవధానం చేస్తున్నప్పుడు వ్యస్త్యాక్షరు ఇచ్చారు. వ్యస్త్యాక్షర అంటే సంస్కృతంలోనూ తెలుగులోనే ఇవ్వాలి. అక్కడున్న పృచ్ఛకుల్లో ఒక ఆయన ముట్టూరి కృష్ణారావు గారి యొక్క ప్రేరణతోని 5 భాషా పదాలు కలిపిన పద్యాన్ని తయారు చేసి ఇచ్చాడు. దాన్ని వాళ్ళు భావన చేశారు, ఒక్కొక్క పదం ఇచ్చుకుంటూ. యూయం తత్ర సంస్కృతం, యూయం తత్ర సిడౌన్ అంటే ఇంగ్లీషు, యూయం తత్ర సిడౌన్ తథాపి వెరిగల్ తస్మాన్న మాయాశసి నోగోసార్ మదరాసుకాయ కవితం హింగేందు బాయేందువా நீங்கூரைய நீங்க கூட விடுதல் நீவாட நைட்டிங்கதா इस वास्ते मैं बोलता हूं आज सुनो तस्वीर न मेरे ऊपर. ఈ పద్యం ఇచ్చేయి. ఈ పద్యాన్ని వ్యస్త్యాక్షరంలో ఇస్తే ఆ తిరుపతి వెంకటకవులు చల్లపల్లి వెంకట శాస్త్రి గారు వీళ్ళకి మళ్ళీ ఏమిట్రా ఇది, ఏ భాష అన్నారు, ఏదో దిక్కుమాలిన భాష అని యథాతథంగా వాళ్ళు భావన చేశారు. ఇవాళ రమాకుమారి లలితా కామేశ్వరి ఆశ్చర్యార్థకాలు కూడా ట్రాన్స్మిట్ చేస్తున్నారు. చికాగోలో నేను అవధానం చేసినప్పుడు కూడా నేను కూర్చున్నాను. ఒక ఆయన అచ్చు తప్పుతో ఇచ్చాడు, విశ్వదాభిరామ వినురవేమ పదం. ఆ వినుడ కాకుండా ఆయన వినరా అని రాశారు. బీకి ఒత్తు తీసేశాడు, వీకి పొల్లిచ్చాడు. 3 అచ్చు తప్పులు వచ్చాయి. పాపం మహాపండితులు భాషా ప్రేమిణులు ఇద్దరు ఆ అచ్చు తప్పుల్నే యథాతథంగా ట్రాన్స్మిట్ చేశారు. ఇప్పుడు వచ్చింది అసలైనటువంటిది. జాగ్రత్తగా మీరు చూడొచ్చు, మీరు చూడండి. పైకనకండి మీరెవరు వినపడుతుంది నాకు. అయిపోయింది. ఇంతవరకు తెలుగు భాషలో వచ్చాయి, మీ ఇతర భాషలో కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది.